హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవక హరి డిలైట్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చూస్తున్నారు కదా, చికెన్ పిక్కల్ అండి. మా హస్బెండ్ ఫేవరెట్ ఇది. సో ఇది ఎలాగో నా స్టైల్లో అయితే మీకు ఇంట్రడ్యూస్ చేసేద్దామని అనుకుంటున్నాను. ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ముందుగా ఒక బోన్లెస్ చికెన్ 1 kg తీసుకున్నానండి. అది నేను మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మీడియం సైజులో పీసెస్ కింద కట్ చేసుకోండి. పెద్ద పెద్దగా ఉండడం కంటే ఇలా ఈ పీసెస్లో ఉంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా బాగుంటుంది. నేను అందుకే బోన్లెస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే బోన్తో అయినా చికెన్ తీసుకోవచ్చు. పిల్లల కోసం అని చెప్పేసి నేను బోన్లెస్ తీసుకున్నాను. 1 kg చికెన్ అనమాట. ఇప్పుడు మందపాటి కడాయి పెట్టుకోండి. అదే నాన్ స్టిక్ అయితే మంచిది. అందులోకి ఆ కేజీ చికెన్ క్లీన్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసేసుకొని వేసేసుకోండి. మీరు ఉప్పు నీళ్ళతో కడుక్కుంటే లాస్ట్ వాష్లో కొంచెం నీచు వాసన అనేది రాదు. అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా మసాజ్ చేసుకోండి. చికెన్కి అంతా బాగా పట్టాలి ఆ ఉప్పు పసుపు అనేది. ఈ చికెన్ ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేను. చాలా చాలా బాగుంటుంది. ఇది మనం టిఫిన్స్లో అయినా తినవచ్చు, రైస్ ఎందులో అయినా సరే సూపర్గా ఉంటుందండి. అలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని అవి వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో నేను ఏమాత్రం వాటర్ యాడ్ చేయలేదు. అలా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్, అంటే అడుగు పట్టకూడదు. స్టిక్ అవ్వకుండా ఉండడానికి నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. అది నేను నువ్వుల నూనె యూస్ చేస్తానండి. ఎందుకంటే నేను ఇక్కడ పచ్చడికి నువ్వుల నూనె వాడతాను. లేదు అనుకుంటే మీరు వేరుశనగపప్పు నూనె అయినా వాడుకోవచ్చు. సో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసి అవి కుక్ చేసుకుంటే మీకు స్టిక్ అవ్వకుండా ఉంటుంది. లేదు మీరు పసుపు ఉప్పు వేసినప్పుడే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను మాత్రం ముందు అలా కలుపుకొని ఒక 1 minute కుక్ చేసిన తర్వాత అప్పుడు నేను ఆయిల్ వేసుకుంటాను ఫస్ట్ నుంచి, అంతే. సో అట్లా మీరు కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టిక్ అవ్వకుండా కుక్ చేసుకోండి. వాటర్ అంతా పీల్చేయాలి. చికెన్లోంచి వాటర్ దాంట్లో వస్తుంది కదా, ఆ వాటర్ అనేది డ్రై అయిపోయి ఆ పీసెస్ కుక్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అది కూడా 10 నుంచి 15 నిమిషాలు పక్కాగా, అంటే 15 minutes పక్కాగా కుక్ చేసుకోవాలి మీరు, లో టు మీడియం ఫ్లేమ్. అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న సైజు దాల్చిన చెక్క 2 ఇంచులు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 3 యాలకులు, ఒక 5-6 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి 2 నిమిషాలు. ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ ఏమీ వేయట్లేదు కదా, సో అది 2 minutes పాటు డ్రై రోస్ట్ చేసుకొని ఆవాల 1 టేబుల్ స్పూన్, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఇంకో 1 minute పాటు. అలాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. మన చికెన్ పికిల్లోకి మసాలా పౌడర్ అనమాట. బాగా కలర్ రానవసరం లేదు. కొంచెం కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసుకోండి. మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులో నేను 1/2 kg నూనె తీసుకుంటున్నాను. అంటే 500 గ్రాముల నువ్వుల నూనె. మీరు కావాలంటే గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగపప్పు నూనె యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే నేనైతే నువ్వుల నూనె యూస్ చేస్తాను. నాన్ వెజ్కి చెప్పాను కదా, నేను ఇప్పటి నుంచి చెప్తాను మీకు. నువ్వుల నూనె పక్కాగా చాలా టేస్ట్గా ఉంటుంది. సో 1/2 kg నువ్వుల నూనె తీసుకున్నాను నేను. అందులో మనం ఇందాక కుక్ చేసుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసేసేయండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఫ్రై చేయాలి బాగా. అంటే బాగా డ్రై ఫ్రై చేయకూడదు. అంటే బాగా ముక్క అనేది గట్టి పడకుండా ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ చికెన్లో ముక్క అనేది గట్టిగా ఉంటుంది మన పచ్చడిలో. సో అంతవరకు బాగా వేగనివ్వద్దు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా అని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసేసిన పచ్చడి అనేది నిలవ ఉండదు. మస్ట్ అండ్ షుడ్గా జాగ్రత్తగా కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా ఇప్పుడు ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ముక్క అనేది ఆ కలర్లో రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అది ఒక 60 గ్రాములు, అంటే
నేను అప్పటికప్పుడు దంచుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు, ఇంచుమించు ఒక 60 గ్రామ్స్ వస్తుంది. అప్పటికప్పుడు దంచుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్టు. నిలవ వేస్తే మాత్రం పచ్చడి స్మెల్ వచ్చేసి పాడైపోతుందండి, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అప్పటికప్పుడు మీరు దంచుకొని మిక్సీలో అయినా ఆడేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్ది వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే, నేను అక్కడ చూపిస్తున్నాను కదా అలా అంటుకుని ఉంటే, అలా నురగగా వస్తే అప్పుడు అది బాగా కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మసాలా పౌడర్ మనం చేసుకున్నది మసాలా పౌడరు అండ్ 1/2 కప్పు కారం, పచ్చికారం వేసుకోండి. 60 గ్రాములు పచ్చికారం అనేది యాడ్ చేసుకొని, ఒక 1/2 కప్పు రాక్ సాల్ట్ నేను ఎండలో పెట్టుకుని పౌడర్ కింద చేసుకున్నాను. మీరు కావాలంటే ప్యాన్లో కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. మన ఆవకాయ పచ్చట్లో ఎలా వేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి, అలాగే వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలుపుకోండి. నూనె చూసారా కొంచెం ఎక్కువగా ఉంది. మనం చల్లారిన తర్వాత పక్కన పెట్టేసాక తర్వాత 2 రోజుల తర్వాతకి నూనె బాగా పీల్చుకుంటాయి ఆ ముక్కలు. సో నూనె అనేది ఎక్కువగానే ఉంటుంది. 1/2 కేజీ నూనె అనేది పక్కాగా ఉండాలండి కేజీ చికెన్కి. అవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోవాలి. వేడి అనేది అస్సలు ఉండకూడదు. వేడి అనేది ఉన్నప్పుడు మనం నిమ్మరసం కానీ యాడ్ చేస్తే చేదు అనేది వచ్చేస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి. అక్కడ నేను 3 పెద్ద నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకున్నాను. కావాలంటే మీరు చిన్న సైజు ఒక 3-4 తీసుకోండి. మీడియం సైజు, బాగా చిన్నవి కాదు, మీడియం సైజ్ అయితే ఒక 4 తీసుకోండి. నేనైతే పెద్దవి తీసుకున్నాను, రసం బాగా వచ్చింది. అది వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇందాక మీరు ఇప్పుడు చూసారా కొంచెం చిక్కబడింది. సో అలా చిక్కబడే వరకు కూడా మీరు చల్లగా అయ్యే వరకు ఉంచి అప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పెద్ద గ్లాస్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి ఆ పికిల్ అనేది యాడ్ చేసేయాలి. గ్లాస్ బౌల్లో ఒక 2 రోజులు పక్కన పెట్టి వదిలేసేయాలండి, మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట. సో మూత పెట్టేసి అనేది పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టేసి 2 రోజుల తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో మొత్తం ఫుల్గా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 48 గంటలు అలా వదిలేసేయండి. 48 గంటల్లో ఆ 2 రోజుల్లో మీరు ఒక 2 సార్లు కలుపుకోవాలి. పచ్చడి కలుపుకుని ఉంచుకుంటే మన ఆవకాయ పచ్చడిలో ఎలాగో అలాగా కలుపుకుని ఉంచుకోవాలి మీరు మధ్యలో 2-3 సార్లు. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది కదా, నూనె చూసారా ఎలా పైకి తేలిందో, అలా రావాలి. కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలండి. అబ్బా నోరు ఊరిపోతుంది కదా. సో నా స్టైల్లో అయితే చికెన్ పచ్చడి ఇదండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకా మీకు కుకింగ్ వీడియోస్, ఇంకా మంచి రెసిపీస్ ఇంకా నేను ముందు చాలా చేస్తూ ఉంటాను. రోటి పచ్చళ్ళు కానివ్వండి, నాన్ వెజ్ పికిల్స్ కానీ మంచి వంటలన్నీ మీకు చేస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి నేనైతే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటానండి. అందులో పెట్టేసేసి ఎయిర్టెడ్ మూత బాగా గట్టిగా ఉండే జార్ ఒకటి తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం. ఇంతేనండి నా స్టైల్లో. మా ఇంట్లో మా హస్బెండ్ స్పెషల్ అండి. కార్తీక మాసం వస్తుంది కదా, నేను ఇంట్లో నాన్ వెజ్ ఏమి వండను అనమాట. సో అందుకని పచ్చడి అయితే పట్టాను. సో మీకు కూడా ఇంట్రడ్యూస్ చేశాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు వీడియోలు ఇంకా బాగా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.